హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని దాని విచారణని మీతో పంచుకుంటానండి. ముందుగా శ్లోకాన్ని పఠిస్తున్నాను. త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్ గ్రామం జనపదస్యార్థే చాత్మసార్థే స్వస్థలం త్యజేత్. త్యజేదే ఏకం కులస్యార్థే, కులం కోసం తను ఉన్న సంఘం, అది కులం అవని, మతం అవని, తన వీధి అవని, తన కాలనీ అవని, లేదా తమ కుటుంబ బంధువర్గం అవనియండి, దాన్ని త్యజేద్ ఏకం కులస్యార్థే, దీన్ని ఆ కులాన్ని రక్షించుకునేందుకు నిన్ను నువ్వు త్యాగం చేసుకో. గ్రామస్యార్థే కులం త్యజేత్, గ్రామంలో చాలా కులాల వాళ్ళు ఉంటారు. అది ఒక ఉమ్మడి, ఒక ఐక్యమైనటువంటి సంఘం. కాబట్టి ఆ గ్రామం కోసం, అది నీ కాలనీ కావచ్చు, నీ విలేజ్ కావచ్చు, నీ మండలం కావచ్చు, నువ్వు నివసిస్తూ ఉన్నటువంటి ప్రాంతం, ఆ గ్రామాన్ని, ఇక్కడైతే ఖచ్చితంగా గ్రామాన్నే చెప్పారు, ఆ గ్రామాన్ని గ్రామస్యార్థే కులం త్యజేత్, గ్రామం కోసం కులాన్ని వదిలే. అన్నింటిలో దేనికైనా నేను కులాన్నే సెలెక్ట్ చేసుకుంటాను, ఏ వర్సెస్ కులం కులమే, బి వర్సెస్ కులం కులమే అంటే ఆ మూర్ఖులకు నమస్కారం. గ్రామం జనపదస్యార్థే, జనపదం కోసం అంటే ఈ గ్రామాలన్నీ కలిసినటువంటి ఒక రాష్ట్రం లేదా ఒక దేశం, దానికోసం గ్రామాన్ని వదిలే. చ ఆత్మర్థే స్వస్థలం త్యజేత్, ఆత్మ సాధన కోసం నువ్వు ఎక్కడ నివసిస్తుంటే ఆ స్థలాన్ని, నీ సొంత ఆస్తులు, అనుకుండే ప్రతి దాన్ని త్యజించేసేయి. జనాల కోసం కులాన్ని, ఆ జనాలు నివసించే గ్రామం కోసం మన్నించాలి. అలా కూడా కాదండి, త్యజేద ఏకం కులస్యార్థే, కులం కోసం నీ స్వార్థాన్ని వదిలేసేయి, అలాగే గ్రామం కోసం కులాన్ని వదిలేసేయి, దేశం కోసం గ్రామాన్ని వదిలేసేయి, ఆత్మ సాధన కోసం సర్వస్వాన్ని వదిలేసేయి. ఆత్మ నీకు సాధింపబడ్డాక, ఆత్మ సాక్షాత్కారం కలిగాక, ఆత్మ తృప్తిలో నువ్వు స్థిరంగా నిలిచాక, నీవే ఆత్మానందమై తెలిసాక మళ్ళీ ధర్మం దగ్గరికి రమ్మంటుంది ధర్మార్థ కామ మోక్ష చక్రం. ఇంత ద్వంద్వపూరితమైనది, నిగూఢమైనదే అయినది కాబట్టే నీతి శాస్త్రం దగ్గర నుండి రామాయణ, భారత, భాగవతాది, ఇక అష్టాదశ పురాణాల్లో కూడాను కథను పిండేస్తే వచ్చే సారం మళ్ళీ ఆత్మతత్వమే. అది శివమహాపురాణంలో శివుణ్ణి అందరికంటే అధికమైన దేవుడిగా చెప్పిన, అలాగే విష్ణు పురాణంలో విష్ణువు నుండే బ్రహ్మరుద్రులు కలిగారు అని, శివపురాణంలో అయితే శివుడి నుండే బ్రహ్మ విష్ణువులు కలిగారని, దేవి పురాణం అయితే అసలు అమ్మవారి నుండే త్రిమూర్తులు వారి భార్యలు కలిగారని, ఇలా ఆయా గుణశీలాలు కలిగిన వాళ్ళకి అవి నచ్చే విధంగా రచింపబడిన పురాణాల్లో కూడా ఆ పురాణ గాథల్ని పిండేస్తే మిగిలేది మళ్ళీ ఆత్మతత్వమే. కాబట్టి ఆత్మ కోసం అన్నిటినీ వదిలేసి ఆత్మని పొందాక మళ్ళీ ఇతరుల కోసం మళ్ళీ ధర్మాన్ని ఆచరిస్తూ ప్రబోధిస్తూ ఉండడం ఎప్పుడైనా సరే మహాత్ములకి నిర్దేశించినటువంటి మార్గం. అందులో అందరము నడవడం అన్నది మనకి భాగ్యం. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. Subscribe it. Please support Ammavodi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of this society. As well, support me financially also to win this war with wisdom as weapon. www. భావి తరాల కోసం, ప్రకృతి ప్రశాంతత కోసం, మానవతా ధర్మం కోసం జరుగుతున్న ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో పాలు పంచుకోవడానికి మీ అందరికీ స్వాగతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.